ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్సీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి తీన్మార్ మల్లన్నపై కేసులు బనాయించారని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని ఆయన విమర్శించారు. కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఎలా తీసుకుంటామా? ఇప్పుడు సభను ఉద్దేశించి కేంద్రంలో రాష్ట్రంలో కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఎలా తీసుకుంటామా? ఇప్పుడు సభను ఉద్దేశించి కేంద్రంలో 27వ తారీఖు జరుగుతున్న ఈ ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఉప ఎన్నికలు ఇందాక తమ్ముడు తీర్మానాలు గారు చెప్పినట్లు అసలు ఉప ఎన్నికల కారకులు ఎవరు, ఉప ఎన్నికలకి అసలు సూత్రధారులు ఎవరు, మళ్ళా ఏమి ముఖం పెట్టుకొని మళ్ళా ప్రశ్నించే గొంతుకు ఓటేయాలని అడుగుతున్నారు అనేది ఈ 3 జిల్లాల్లో ఉండే గ్రాడ్యుయేట్స్ తమ్ముళ్ళందరూ ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు రెగ్యులర్ ఎన్నికలు, ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆనాడు నేను కూడా టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా. తమ్ముడు తీన్మార్ మల్లన్న తమ్ముడు ఇండిపెండెంట్ గా కాంటెస్ట్ చేశాడు. ఆ రోజే నన్ను అడిగాడు, ఇందాక అడిగింది నిజం, అన్నా నువ్వు సపోర్ట్ చేస్తే నేను ఎమ్మెల్సీని అవుతాను, మనందరం కలిసి మనందరం హావభావాలు ప్రజల కోసమే మన పోరాటం కాబట్టి మనం మంచి మెజార్టీతో గెలుస్తామని అన్న తమ్ముడు నన్ను ఆ రోజు అడిగాడు. కానీ ఆ రోజు ఆ రాజకీయ పార్టీలో ఉండి తప్పు చెయ్యొద్దు అని, ఏమాత్రం తప్పు చేయకుండా ఆత్మ ప్రబోధం ప్రకారం మీరు ఓటేసుకోండి అని ఆ రోజు చెప్పిన మాట వాస్తవం. ఖమ్మం వేదిక నుంచి, ఖమ్మం పాలేరు వేదిక నుంచి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అన్నా నీ తమ్ముడిని చట్టసభకు తీసుకపో, నీ తమ్ముడిని చట్టసభకు తీసుకపో అన్నా. ఎందుకంటే ఒక మాట చెప్తా ఉన్నా, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా మీ ఓటును వృధా చేయనని నేను అన్నకు మాట ఇస్తా ఉన్నా. తప్పకుండా మాట నిలబెట్టుకుంటా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, మీ అందరికీ తెలిసినటువంటి కొన్ని విషయాలు చెప్తా. ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నిన్న మొన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరు తిరిగిపోతా ఉన్నట్టున్నారు. ప్రశ్నించే గొంతుక తీసుకొచ్చినాం అమెరికా నుంచి, ఆ గొంతుక కోటేయమని చెప్తా ఉన్నారు. అమెరికాలో చదువుకున్నాడు, గొప్పవాడు, ఉన్నత విద్యావంతుడు. కానీ సార్ తప్పేం లేదు, నేను సర్కార్ వల్లనే చదువుకున్నా, ఒక 100 మంది పిల్లలకు చదువు చెప్పిస్తా ఉన్నా సార్. నేను సర్కార్ కాలేజీలోనే చదువుకున్నా, 200-300 మంది పేద పిల్లలకు ఆపరేషన్లు చేయించి బతుకుతున్నటువంటి సార్. నాకు గోల్డ్ మెడల్ లేకపోవచ్చు కానీ అంతకు మించినటువంటి వజ్రాలైనటువంటి ప్రజలు ఉన్నారు, పట్టభద్రులు ఉన్నారు. వాళ్ళందరి ఆశీర్వాదాలు నా మీద ఉన్నాయి.